श्री गुरुभ्यो नमः। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। ఈగల్ మీడియా ప్రేక్షకులకు నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం। నేడు మనం తెలుసుకునే అంశం శివాలయంలో శివుడికి ఏ ఆకులు సమర్పించినట్లయితే అవి బిల్వదళముతో సమానంగా అవుతాయి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం। మనము మామూలుగా శివాభిషేకం అనగానే మారేడు దళాలను తప్పకుండా వాడుతూ ఉంటాం। ఆ మారేడు దళాలు రెండు రకాలు, త్రిబిల్వము ఏకబిల్వమని రెండు రకాలు। ఏకబిల్వం అంటే ఒకే ఆకుకు మూడు ఆకులు కలిసిగా ఉంటూ ఉంటాయి, దాన్నే ఏకబిల్వం అని అంటూ ఉంటాం। అది చాలా శ్రేష్టమైనటువంటిది। అది ద్వారా లభించడం కూడా చాలా అరుదు, లభిస్తాయి కానీ త్రిబిల్వం లభించినంత విరివిగా అవి లభించవు। రెండవది త్రిబిల్వం, మూడు ఆకులతో ఒక దళంగా భావించేటువంటిది, అది త్రిబిల్వం। ఇవి మనం శివాభిషేకానికి తప్పకుండా వాడుతూ ఉంటుంటాం। ఒకవేళ ఇవి లభించనట్లయితే మనము వేరే ఏ దళాలు పాటిస్తే అవి మారేడు దళముతో సమానంగా అవుతుంది అనే అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకోవాలి। శాస్త్రంలో చెప్పారు, తులసి బిల్వ నిర్గుండి జంబీరా మలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు। తులసీ దళము పెట్టినా అది బిల్వదళంతో సమానమే। ఆ తర్వాత బిల్వము అంటే మారేడు దళం రెండవది, మారేడు దళం మూడవది నిర్గుండి। నిర్గుండి అంటే వావిలి ఆకు అంటారు దాన్ని, అది ఔషధానికి కూడా చాలా ఉపయోగం చేస్తూ ఉంటారు। వావిలి ఆకు అది కూడా మూడు ఆకులతోనే త్రిబిల్వంలాగే కనబడుతూ ఉంటుంది। అది మీకు పల్లెటూళ్ళలో విరివిగా లభిస్తూ ఉంటుంది వావిలి ఆకు। నేటి పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పూర్వీకులందరికీ కూడా వావిలి ఆకు అంటే ఎవరైనా చెప్తారు, అది ఔషధాలకు చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారు। తులసి బిల్వ నిర్గుండి అంటే వావిలాకు, జంబీరం అంటే నిమ్మ ఆకు, ఆమలకం అంటే ఉసిరి ఆకు, ఈ ఐదు ఆకులను కూడా పంచబిల్వమితి ఖ్యాతం, ఈ ఐదు కూడా పంచబిల్వాలు అని చెప్పడం జరిగింది। కనుక ఒకవేళ మారేడు దళము లభించని పరిస్థితుల్లో ఈ నిమ్మ ఆకు దళము పెట్టినా, ఉసిరి ఆకు దళము పెట్టినా, వావిలి ఆకు దళము పెట్టిన, తులసీ దళము సమర్పించిన, మారేడు దళము సమర్పించిన, ఈ ఐదు కూడాను పంచబిల్వాలకే మనం పరిగణింపబడ్డాయి, శాస్త్రంలోనే చెప్పారు। దాన్ని మరొక మారు చెప్తాను, దాని ప్రమాణం అనేది తులసీ బిల్వ నిర్గుండి జంబీరా మలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు। ఈ ఐదు బిల్వాదులో ఏది పెట్టినా ఏకబిల్వముతో సమానమయ్యా అని శాస్త్రంలో చెప్పారు। కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకబిల్వం లభిస్తే మరీ మంచిది, లభించని పరిస్థితుల్లో త్రిబిల్వం లభిస్తే మరీ మంచిది। ఈ రెండూ లభించలేదు, అప్పుడు మనం ఈ మిగతా మూడు ద్రవ్యాదుల్లో ఏదైనా, నాలుగు ద్రవ్యాదులు ఏవైనా మనం వాడి ఆ బిల్వ దళము సమర్పించినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు। ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా అర్చనలో ఇది పాటించి తప్పకుండా దాని యొక్క ఫలితాన్ని పొందవలసిందిగా మనవి। నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం। Like and subscribe Eagle Media Works.